నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. విక్రమార్క మహారాజు గారు బేతాళుడిని చివరికి పట్టుకోగా ఆ బేతాళుడి పరీక్షలో నెగ్గగా మౌనంగా శవాన్ని తీసుకొస్తూ ఉండగా బేతాళుడు సంతోషించి, విక్రమార్క, నీవు నన్ను ఏ సిద్ధుడి దగ్గరికి తీసుకెడుతున్నావో వాడు టక్కరి మోసగాడు. నిన్ను అమ్మవారికి బలిచ్చి తద్వారా నన్ను వశపరుచుకోవడానికి వాడొక ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మంత్రసిద్ధుణ్ణి కాని నీ వంటి మహాసాహసవంతుడైన చక్రవర్తిని కాని బలి ఇస్తే అమ్మ ప్రసన్నమై నన్ను వాడికి శాశ్వతంగా వశం చేస్తుంది. పాపాత్ముల చేతిలో మాబోటి బేతాళ శక్తులు ఉండకూడదు. బేతాళ శక్తులు లోకానికి సద్వినియోగం అవ్వాలంటే మహానుభావుల చేతిలో ఉండాలి. పాపాత్ములు, క్రూరులు, లోకకంటకులైన వాళ్ళ చేతుల్లో కనుక ఇటువంటి అపూర్వ శక్తులు ఉన్నాయంటే వాళ్ళు లోకాలు నాశనం చేస్తారు. ఎప్పుడు నీచుడి చేతిలో ఆయుధం ఉంటే ఏమవుతున్నది? లోక నాశనానికి వాడతారు వాళ్ళు, లోకములను పాడు చేయడానికి వాడతారు వాళ్ళు. అందుకనే సాధ్యమైనంత వరకు బ్రహ్మదేవుడు కూడా వరాలు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించే ఇస్తాడట. తప్పనిసరి పరిస్థితుల్లో శక్తి ఉండడం వల్ల అవతలవాడు తపస్సు చేయటం వల్ల ఇవ్వక తప్పడం లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఈ నీచులకి వరాలు ఇస్తే దానివల్ల ప్రమాదము అని ఆయన భయపడతాడు. సరే, తప్పదు కాబట్టి ఇస్తాడు, అది వేరే విషయం. మనం చూస్తున్నాం కదా, ఒక దుర్మార్గుడు ఒక టెర్రరిస్ట్ దగ్గర ఓ బాంబో, ఒక అణుబాంబో, లేకపోతే ఇంకొక AK-47 ఉందనుకోండి, కొంప ములిగిపోతుంది. వాడు లోకాలు నాశనం చేస్తాడు. వాడు నీచుల దగ్గర, ఉగ్రవాదుల దగ్గర, పాపాత్ముల దగ్గర ఆయుధాలు ఉండకూడదు. వాళ్ళు చస్తారు, 10 మందిని చంపుతారు. ఏమిటి దానివల్ల సాధించేది? అందువల్ల దుర్మార్గుల దగ్గర, సద్వినియోగం చెయ్యటానికి ఇష్టపడనటువంటి వాళ్ళ దగ్గర, శక్తులు దుర్వినియోగం చేసే వాళ్ళ దగ్గర గొప్ప శక్తులు ఉండకూడదు. ఇది దృష్టిలో పెట్టుకునే బేతాళుడు ఏమన్నాడు, నేను ఆ సిద్ధుడికి వశమవడం ఇష్టపడ్డంలో, వాడు పాపాత్ముడు కనుక నీలాంటి మహానుభావుడి దగ్గర నేనున్నానంటే నువ్వు లోకశ్రేయస్సుకి వీటిని వాడతావు. నువ్వు సకల సద్గుణములు కలిగిన వాడివి, జ్ఞానివి, సన్మార్గివి, అన్నిటికీ మించి నాస్తికవాదం చెయ్యవు. నాస్తికుల దగ్గర సంపదలు ఉంటే ప్రమాదం సుమ అనగానే, అలాగే నీవు చెప్పావు కనుక అలాగే చేస్తానన్నట్టుగా తలూపాడు. మళ్ళీ మాట్లాడకూడదు, మాట్లాడితే శవం వెళ్ళిపోతుంది, అందుకని అని మౌనంగా తలూపాడు. ఎక్కడ దేనికి అయినా వశం అవ్వడం లేదు. సూచన అంతా సేకరించాడు. మెల్లగా అలాగే నడుచుకుంటూ శవాన్ని పట్టుకుని సిద్ధుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి అనుకున్న అమావాస్య పర్వదినం వచ్చేసింది. సిద్ధుడి దగ్గరికి వచ్చి, మహాత్మా, తమరు కోరినట్లుగా బేతాళ శవాన్ని ఇక్కడ దాకా మౌనంగా తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక మాట్లాడచ్చు, ఎందుకంటే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వచ్చాక ఇంక మౌనం విడిచిపెట్టచ్చు, ఆ దారిలో మాట్లాడకూడదు. కానీ అందుకని ఇదిగో శవాన్ని తెచ్చానని ఆ శవాన్ని తీసుకొచ్చి సిద్ధుడి దగ్గర పెట్టగానే సిద్ధుడు అన్నాడు, ఉలిక్కిపడి చూసి, నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చావు, నీవు తేగలవా లేదా అని ఎక్కడ నాకు లోపల ఏమాత్రం అవిశ్వాసం లేదు. అయినా కొంచెం పీకుతోంది మధ్య మధ్యలో. ఎందుకంటే బేతాళుడు భయంకరుడు. అతని వికృత అట్టహాసాలకి ఎవడైనా గుండె పగిలి చేసిపోతాడు. మహాసత్వం కలిగిన వాడు సాహసి తప్ప ఎవ్వడూ కూడా అంత తేలికగా బేతాళుడిని వశం చేసుకోలేడు. పైగా బేతాళుడు టక్కరి, నిన్ను మోసగించి బుట్టలో వేసుకుని ఎప్పటికప్పుడు మౌనభంగం చేసి ఎగిరిపోతూ ఉండాలి. అయినా నువ్వు సాధించావంటే మహాత్ముడు నువ్వు. ఇదిగో అమ్మవారు, దానికి ఎదురుగుండా ఈ బేతాళుడిని పడుకోబెట్టు అనగానే పడుకోబెట్టాడు ఆయన. నాయన విక్రమార్క, ఈ పక్కనే ఒక కొలను ఉంది, అందులో స్నానం చేసి ఇక్కడికి రా అన్నట్ట. విక్రమార్కుడికి విషయం తెలిసింది కదా, బేతాళుడు చెప్పడం వల్ల ఏం ఎరగనట్టుగా స్నానం చేసి బొట్టు పెట్టుకొచ్చాడు. నాయన విక్రమార్క, ఈ శక్తికి నీ ఒక్కసారి సాష్టాంగపడితే ఆ తర్వాత అమ్మవారిని నేను ప్రార్థించి బేతాళుడిని వశం చేసుకుంటాను, నీ రుణం నేను తీర్చుకుంటాను తర్వాత అన్నట్ట. అంటే విక్రమార్కుడు, ఈ విక్రమార్క చక్రవర్తికి ఎంతవరకు సాష్టాంగ పడ్డమే కానీ సాష్టాంగం ఇతరులకు పడ్డం తెలియదు. ఎంతోమంది నా దగ్గర సాష్టాంగ పడ్డారు. కాబట్టి సిద్ధపురుష, ఏమనుకోకుండా నువ్వు ఒకసారి సాష్టాంగ నమస్కారం అంటే అలాగో చూపించు. నువ్వు ఎలా ఎలా చూపించాలో, ఏ అవయవాలతో పడుకున్నావో చూసుకుని నేర్చుకుని నేను అలాగే పడుకుంటానన్నాడు. వెంటనే, ఓహ్, దానికే నీకు నేర్పుతున్నాను చూడు,
అని చేతులు చాచి కాళ్ళు చాచి వక్షస్థలం చాలుస్తూ ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే. ప్రణామ ప్రణమ అని కూడా అనొచ్చు. ప్రకృష్టేన నమ అనట. నమ ప్రణామము అనే శబ్దం కూడా ఒక అద్భుతమైనది. ఆ చర్చ తర్వాత ఎప్పుడో ఒకసారి మీకు వివరిస్తాను. ముందు వక్షస్థలం నేలకి తగలాలి ఉరస, ఆ తర్వాత తలకాయ తగిలించాలి. దృష్ట్యా 2 కళ్ళు ఇలా తగిలించాలి నేలకి. మనస్సు ఇక్కడే లగ్నం చేయాలి, బయటికి పోకుండా చెదరకుండా ఏకాగ్ర చిత్తుడై ఉండాలి. వాక్కుతో కూడా అంటే ఓం భద్రకాళ్యై నమః అనుకుంటూ వాక్కుని కూడా అమ్మవారి వశం చెయ్యాలి. పద్భ్యాం 2 కాళ్లతోటి, పత్ అంటే పాదం, పద్భ్యాం 2 కాళ్లతోటి, కరాభ్యాం 2 చేతులతోటి, కర్ణాభ్యాం ఈ చెవి కూడా నేలకి తగిలించాలి 2 చెవులతోటి. అంటే వరసగా వరస వక్షస్థలంతో, శిరస్సుతో, మనస్సుతో, వచస వాక్కుతో, ఆ తర్వాత పద్భ్యాం అంటే కాళ్లతో, కరాభ్యాం చేతులతో, కర్ణాభ్యాం అంటే చెవులతోటి, దృష్ట్యా కళ్ళతోటి, ఈ 8 అవయవములతో చేసేదానికి సాష్టాంగ నమస్కారం అని పేరు. అష్ట అంగ ఉచ్యతే. అంగము అంటే అవయవం, అష్టాంగము 8 అవయవములు, 8 పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఈ 8 అవయవాలతో చేసే నమస్కారం అష్టాంగ నమస్కారం. ఇది ఇలా చెయ్యాలి. ఆ తర్వాత ఇలా పడుకుని భద్రకాళ్యై నమః ఓం భద్రకాళ్యై నమః అనాలి. అంటూ ఇలా నేల మీద వాలగానే ఒక్కసారి కత్తెత్తి విక్రమార్కుడు ఫట్మని నరికి పారేశాడు ఆ సిద్ధుడి తలకాయ. జై భద్రకాళి అని. వాడు తల తెగిందో లేదో అమ్మవారు అద్భుతమైన తాండవ నృత్యం చేసి విగ్రహం పగలగొట్టుకుని అందులోంచి సాష్టాంగపడినటువంటి నమస్కారం చేసినటువంటి విక్రమార్కుడిని ఆశీర్వదించి, ఇదిగో ఈ బేతాళుడు నీ వశం అనగానే ఆ శవంలోంచి బేతాళుడు పెద్ద ఐరావతం వంటి శరీరంతో, కొండ వంటి శరీరంతో లేచి నిలబడ్డాడు. మహాకాళి విక్రమార్కుడిని ఆశీర్వదించి, సాహసివి, జ్ఞానివి, సమయం తెలుసుకొని సమయమునకు తగినట్లుగా ఔచిత్యంతో పనిచేసే మహానుభావుడి, సమయోచిత కార్యక్రమం చేయటంలో నీకు నువ్వే సాటి, భక్తుడివి నువ్వు, నా అనుగ్రహం పొందినవాడివి, అందుకే మెచ్చుకున్నాను. నీవు బలి కాకుండా ఈ కపటి, టక్కరి, పాపాత్ముడు, నీచుడు, లోకకంటకుడైన సిద్ధుణ్ణి, మంత్రసిద్ధుణ్ణి ఒక్క దెబ్బకి కరవాలంతో నాకు బలిచ్చావు, మెచ్చాను. అందుకే నేను నీకు ప్రత్యక్షమయ్యాను. ఇదిగో ఈతడు భేతాళుడు, ఈ భూలోకంలో ఉన్న సకల భూత ప్రేత పిశాచ గణములన్నిటికీ అధినాయకుడు, అఖండ శక్తివంతుడు, భైరవుడికి దాసుడు. ఈ బేతాళుడు నీకు వశమయ్యాడు ఈ రోజు నుంచి. ఇతన్ని నీకు నేను బానిసగా ఇస్తున్నాను. ఈ మహాత్ముడిని ఉపయోగించుకుని లోకకంటకులందరినీ నిర్జించు, లోక శ్రేయస్సుని చేకూర్చుకో. లోక శ్రేయస్సును నువ్వు చేకూర్చు, నీకు శ్రేయస్సును నేను చేకూరుస్తాను అని అమ్మ అదృశ్యమైపోయింది. బేతాళుడు వినయంగా నమస్కరించాడు. మహాత్మా, నీ వంటి ఒక యుగపురుషుడికి, సాహస చక్రవర్తికి నా అదృష్టవశాత్తు నేను వశమయ్యాను, చాలా సంతోషం, నువ్వు ఏం చెబితే చేస్తానన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన విక్రమార్కుడు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను స్వార్థం కోసం నేను నిన్ను వశం చేసుకోలేదు. నిజానికి అసలు నాకు నీ మీద ఏ వ్యామోహం లేదు, నాకు ఈ శక్తుల మీద నమ్మకము కోరిక లేదు. నాకున్నదల్లా లోక శ్రేయస్సు. ఏదో వీటిని వశం చేసుకుని లోకాలు ఏలాలనే కోరిక లేదు. కానీ ఒకవేళ నేను ఈ మంత్రసిద్ధుణ్ణి బలిచ్చి నిన్ను వశం చేసుకోకపోతే వాడు నిన్ను వశం చేసుకుంటాడు. అప్పుడు అటువంటి పాపాత్మనికి వశమైతే నువ్వు లోకం అంతా అట్టుడికి పోతుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను వశం చేసుకున్నాను. నాకు మాట వరసకు కూడా కోరికలు లేవు. అమ్మ అనుగ్రహంతో లోకం అంతా బాగుండాలి. నువ్వు మహాత్ముడివి, శక్తివంతుడివి. అందువల్ల ఏం చేస్తావంటే స్వేచ్ఛగా తిరుగుతూ ఉండు, నీకు కావలసిన చోటుకి నువ్వు పో. నేను పిలిచినప్పుడు మాత్రం నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన పని చేసి పెడుతూ ఉండు. నేను సాధారణంగా అత్యావశ్యక స్థితిలో నేను పిలుస్తాను. పిలిచానంటే అప్పుడు వచ్చి నా పని చేసి పెట్టు అనగానే అప్పుడు ఆయన ఓం క్లీం అనే ఒక బీజం ఉన్నది. ఈ బీజం అమ్మవారికి చాలా ఇష్టం, కామరాజి బీజం. ఓం క్లీం అనే ఈ బీజం తలుచుకుంటే నేను మీ ఎదురుగా ప్రత్యక్షం అవుతాను. మీరు ఎప్పుడైనా క్లీం అన్నారా చాలు,
దానికి ప్రణవం చేర్చాలి. ఓం క్లీం అన్నారంటే ఆ క్షణమే తక్షణమే నేను మీ సన్నిధిలో నిలబడతాను, మీరు ఏం చెప్పినా చేస్తాను అని అదృశ్యమైపోయాడు. ఈ విధంగా మహానుభావుడు సాహస విక్రమార్కుడు బేతాళుడిని వశం చేసుకున్నాడు. కానీ ఏనాడు బేతాళుడిని ఎప్పుడు ఒక్కనాడు కూడా ఆయన తన స్వార్థానికి వినియోగించుకోలేదు. ఎందుకని? ఆయన అపూర్వ శక్తులు ఎప్పుడు లోకానికి వినియోగపడాలి. అన్నిటికీ మించి మంత్రశక్తుల మీద ఆధారపడిన వాడు స్వయం కృషి వచ్చిపోతాడు. అందువల్ల ఎప్పుడూ సొంతంగా పనులు చేసుకోవడం నేర్చుకోవాలట. భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, వరాలు ఇస్తాడు. కానీ ఆయన వరాలతో రత్నాలు వచ్చి పడిపోయి, ఆయన వరాలతో అన్నం వచ్చి పడిపోయి అన్నీ వచ్చేసి అనుకోండి, మనం ఏ పని చేయకుండా అనారోగ్యం పాలవుతాం. మానవులకి కొన్ని కర్తవ్యములు భగవంతుడు నిర్దేశించాడు. అందులో మొట్టమొదటిది కష్టపడి వ్యవసాయం చెయ్యాలి. ఇక్కడ రైతులు పొలాన్ని దున్నాలి, అందులో నీరు పెట్టాలి, విత్తనములు వెయ్యాలి, మళ్ళీ దాంట్లో కలుపు తీయాలి, పురుగు పుట్ర ఉంటే వాటిని దూరం చేసుకోవాలి, ఆ పంటని కొయ్యాలి, మళ్ళీ గాదెల్లో నింపుకోవాలి, వండుకోవాలి, తినాలి. ఇవన్నీ కూడా మానవుడు చేయవలసిన కర్మలు. ఇవేమీ లేకుండా వేళకు ఆహారం వచ్చేసింది అనుకోండి భూలోకవాసులకి, ఆ వేళకు ఆహారం తింటూ నిద్రపోతూ లేదా పిచ్చి పనులు చేస్తాడు. ఇప్పుడు కాలక్షేపం అవుతుంది కదా. ఇక వాడేమీ వ్యవసాయం చేయక్కర్లేదు, ఇంకో పని చేయక్కర్లేదు, కష్టం ఉండదు. ఎప్పుడు చూసినా అలా హాయిగా సుఖంగా పడుకుని నిద్రపోతే కొంతకాలానికి లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుకని మానవులకి కర్మాచరణమును భగవంతుడు ఇచ్చాడు. కర్మములకు తగు ఫలములు కర్ములకు నెడంగరాజు గాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర. కర్మములకు తగిన ఫలితములు కర్ములకు ఇస్తాడు ఆయన. ఏ కర్మములు చేయని వాడికి ఫలితం ఇవ్వడు. అందుకని ఎప్పుడూ కూడా మనం కర్మాచరణ చెయ్యాలి. అది లోకానికి చెప్పడానికే విక్రమార్కుడు ఏం చేసేవాడు అనమాట. ఏ పరిస్థితులలోనూ కూడా బేతాళుండి తన సొంతానికి వినియోగించుకోలేదు. ఎప్పుడైనా ఆ చుట్టుపక్కల కొన్ని ఇబ్బందులు వస్తే, ప్రజలకి దానివల్ల ఏమైనా ఆటంకాలు వస్తే అప్పుడు మాత్రం బేతాళుడిని వినియోగించుకునేవాడు. బేతాళుడికి ఒక కఠోరమైన ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఇది ఉజ్జయినీపురం. ఈ ఉజ్జయినీపురానికి అధిష్టాన దేవత మహాకాళేశ్వరుడు. ఆయన సతీమణి మహాకాళి. మహాకాళీ సమేత మహాకాళేశ్వరుడి కటాక్షం పొందిన వాడికి ఇంకా ఏ విధమైన శక్తులు అవసరం లేదు, అలౌకిక శక్తుల యొక్క అవసరం ఉండదు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఉజ్జయిని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండు. ఎక్కడైనా ఉజ్జయిని నగరంలో కాకుండా. అటు నుంచి ఎవరైనా పాపాత్ములు అంటే ఏమిటి, భూత ప్రేత పిశాచాలు వశపరుచుకునేటటువంటి తాంత్రికులు కానీ మంత్రగాళ్ళు కానీ అటువంటి వాళ్ళు లోకాలను నాశనం చేయాలనుకుంటే, పతివ్రతలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే, మహాత్ములకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఆచూకీ తెలుసుకుని నాకు చెబుతూ ఉంటే నేను వాళ్ళ పని పడతాను, వాళ్ళ అదుపులో పెడతాను, చంపవలసిన వాళ్ళని చంపుతాను. మంచివాళ్ళు అవుతారు, చెప్పిన మాట వింటారు, బాగుపడతారు అనుకుంటే వాళ్ళు బాగుపడుస్తాను అనేవాడు ఆయన. తద్వారా బేతాళుడు ఎప్పటికప్పుడు అలాంటి సమాచారం ఇచ్చేవాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షుద్ర విద్యల ఉపాసన మంచిది కాదండి, గుర్తుపెట్టుకోండి. అందుకని బేతాళుడు లాంటి వాడిని క్షుద్ర విద్యోపాసకులు అంతు చూడడానికే విక్రమార్కుడు అట్టే పెట్టాట. మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరి చరిత్రలో చెప్పారు, అల్పశక్తుల జోలికి ఎప్పుడు వెళ్ళకండి. భగవంతుడి యొక్క పారలౌకిక శక్తిని పట్టుకోండి, పరమాత్మని పట్టుకోవాలి. ఈ పిచ్చి పిచ్చి శక్తులలో ఉపయోగం ఉంది. దెయ్యాలని భూతాలని రాత్రిపాటు శ్మశానానికి వెళ్ళి అక్కడ కూర్చుని శవ పూజలు చేసి క్షుద్ర పూజలు చేసి ఇళ్లలో పెట్టుకుంటే బాబో దానంత దరిద్రం లేదు. మాంత్రికులు ఎప్పుడూ కూడా అలాంటి మాంత్రికులు చివరి రోజుల్లో దుర్మరణం పాలే అవుతారట. అవి మంచివి కూడా కావు, చిన్న చిన్న శక్తులు ఉంటాయి. వాటిల్లో క్షుద్రశక్తుల్లో అల్పభేతాళుడు, కాలకాలుడు, మహాకాలుడు, మహాసప్తభేతాళుడు, క్షిప్రభేతాళుడు, తర్వాత అన్నిటికీ మించి భైరవ భేతాళుడు, ఇటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. ఈ శక్తుల్ని పూర్వకాలంలో ఎక్కువ మంది మాంత్రికులు వశపరుచుకునేవారు. వాటి కోసం నానాయాతన పడేవారు. వాళ్ళు శ్మశానాలకు వెళ్ళడం, శ్మశానాల్లో సంవత్సర కాలం పాటు ఒక ఉపాసన చేస్తే క్షిప్రభేతాళుడు అని ఒకడు ఉంటాడు. వాడు అంటే వెంటనే కోరికలు తీరుస్తాడు. వాడితో చాలా ప్రమాదము ఉంది, సుఖము ఉంది. వాడికి పని మాత్రం పిలిచిన వెంటనే చెప్పాలి. క్షిప్రభేతాళుడిని వశం చేసుకోవాలంటే
ఒక సంవత్సర కాలం పాటు ప్రతి శనివారము అష్టమి, నెలలో అష్టమి 2 వస్తాయి కదా, ప్రతి నెలలో 2 అష్టములు ఉంటాయి, శుక్లపక్షం కృష్ణపక్షం. ప్రతి నెల ఒక అమావాస్య వస్తుంది. ఇది కాకుండా శనివారాలు అంటే ఇంచుమించుగా నెలలో 4-5 వస్తాయి ఒక్కొక్కసారి. ఈ శనివారాలు, అష్టములు, అమావాస్య నాడు శ్మశానంలో కూర్చుని తాజాగా చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి ఆ శవానికి కాలివేళ్ళు చేతుల వేళ్ళు తీసేస్తారు. దాని మీద కూర్చోవాలి. దక్షిణం దిక్కుకేసి తిరగాలి. శవం చుట్టూతా నిమ్మకాయలు పెట్టుకోవాలి. మళ్ళీ దానికి ఈ కోసేసిన వేళ్ళు ఉంటాయిగా, కాలిచి వేళ్ళు చేతుల వేళ్ళు చుట్టూతా పెడతారట. పెట్టి ఈ క్షిప్రబేతాళుడి యొక్క మంత్రం ఉంటుంది. అలాంటి మంత్రములను అసలు మనం తలుచుకోకూడదు కూడా, దరిద్రం అది. నేను మీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. ఈ దరిద్రపు ఉపాసనల జోలికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చచ్చారు. హాయిగా మన అమ్మవారిని, ఉజ్జయిని మహాకాళేశ్వరుని పట్టుకోవడం మానేసి, ఈశ్వర పూజలు మానేసి ఈ పిచ్చి పూజలు ఎందుకు చెప్పండి? దీనివల్ల తాత్కాలికంగా ఒక్కొక్కసారి ప్రయోజనం వస్తుంది, చివరికి వచ్చరికి ఎందుకు పనికిరాకుండా పోతారు. వీళ్ళు కొన్ని పనులు సాధిస్తారు వాళ్ళు ఏమనుకుంటే అవి సాధించడానికి క్షిప్రబేతాళుని ఉపాసన చేసేవారు కొంతమంది. ఇప్పటికి కూడా ఉజ్జయిని పొలిమేరల్లో శ్మశానాల దగ్గర రాత్రిపూటి ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ శవం చుట్టూతా శవం యొక్క వేళ్ళు పెట్టి దాని మీద కూర్చుని నిమ్మకాయలు పెట్టుకుని ఈ క్షిప్రబేతాళ మంత్రం చదువుతారు వాళ్ళు. ఇలా సంవత్సర కాలం ఉపాసన చేస్తే ఈ బేతాళుడు ప్రత్యక్షం అవుతాడు. వాడు ప్రత్యక్షం అవ్వగానే వాడికి ఏదో పని చెప్పాలన్నమాట. లేదా పని చెప్పడం ఇష్టం లేకపోతే అసలు వాడిని పిలవకుండా పంపేయాలి మళ్ళీని. వాడి వల్ల ఏమవుతుంది? ఏమైనా సంపదలు పొందొచ్చు, ఆహారం పొందొచ్చు, ప్రయాణములు ఆకాశ మార్గంలో చేయొచ్చట. క్షిప్రబేతాళుడు ఎటువంటి వాడు తెలిసిన, ఈ క్షణమే నన్ను ఈ భారతదేశం నుంచి అమెరికా తీసుకెళ్ళినట్టే తీసుకుపోతాడు, అమెరికా నుంచి భారతదేశం తీసుకొస్తాడు వాడు. అలాగే ఏ ఇంట్లో నుంచి అయినా సరే ఆహారం తీసుకురా అంటే మంచి ఇంట్లోకి వాడికి తోచిన ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో వండిన ఆహారం ఉంటే పట్టుకొచ్చేస్తాడు. క్షిప్రబేతాళుడి యొక్క ఉపాసకులకి ఆహారం తక్షణం లభిస్తుందట. ఆకలి వేసిన వాళ్ళు పూర్వం మాంత్రికులు ఇదిగో ఫలానా ఇంట్లో ఈ పూట ఈ వంటకాలు వండుకున్నారు. ఎక్కువగా ఈ ఉపాసన చేసే వాళ్ళంతా మాంసాహారులు అయి ఉంటారు. వాళ్ళు పచ్చి మాంసం కూడా తినేస్తారు, చేపలు లేవు, పీతలు లేవు, అన్నీ తినేస్తారు. అటువంటి వాళ్ళు ఉపాసన చేసేవారు కనుక ఇదిగో ఫలానా ఇంట్లో శుభ్రంగా వండుకున్న వేట మాంసం ఉంటుంది, లేకపోతే ఈ గొడ్డు మాంసం ఉంటుంది, పట్టుకురంటే ఈ క్షిప్రబేతాళుడు పరిగెత్తుకెళ్ళి ఆ మాంసాహారం వీళ్ళకొస్తాడు. ఆ ఇంట్లో తెల్లారేసరిగా ఇంట్లో వాళ్ళకి ఆ మాంసం కనపడదు. అలాగే పూర్వకాలంలో మహారాజుల ఇళ్లలో ఉన్న నగలు తెచ్చుకోవడానికి కూడా ఈ క్షిప్రబేతాళుడిని వాడేవారట. క్షిప్రబేతాళ ఫలానా వాడింట్లో కోశాగారం ఉన్నది, ఆ కోశాగారంలో ఫలానా రత్నాలు ఉన్నాయి, తేంటి తెల్లారేసరి తెచ్చేవాడు వాడు. ఇలాంటి ఉపాసన ఈ క్షిప్రబేతాళుడిని చేసేవారు. అటువంటి ఉపాసకుల పని పట్టేశాడు విక్రమార్కుడు. మహాకాళుడి యొక్క అనుజ్ఞ వల్ల ఊళ్ళో కడుగు పెట్టలేరు వాళ్ళు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలోకి ఇలాంటి నీచ మంత్రికులు, క్షుద్ర మంత్రికులు అడుగు పెట్టలేదు తెలుసునండి. ఎవరైనా సరే అమ్మవారి ఆలయాలలోకి, ఏది శక్తిపీఠాల్లోకి, గొప్ప గొప్ప పీఠాల్లోకి, ఇప్పుడు మా ప్రణవపీఠం ఉంది, త్రిశక్తిపీఠం, అటువంటి పీఠాల్లోకి క్షుద్రోపాసకులు రాలేరు, దరిద్రపు ఉపాసకులు రాలేరు. పాపాత్ములు అక్కడికి వచ్చారంటే ఎగిరిపోతారు. సాత్విక పూజ చెయ్యాలి. పాపాత్ములు ఉజ్జయిని మహాకాళుడి యొక్క సన్నిధానంలోకి, మహాకాళి సన్నిధానంలోకి రాలేరు. మళ్ళీ చెబుతున్నాను, ఎందుకైనా మంచిది ఎప్పుడూ కూడా మాట వరసకు కూడా మాంత్రికుల్ని, క్షుద్ర పూజ చేసేవాళ్ళని ఆశ్రయించకండి. ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, ఈ మాంత్రికులు, ఇలాంటి వాళ్ళ జోలికి ఎడితే ఈ రోజుల్లో అంత గొప్ప ఉపాసకులు లేరు, డబ్బులు డాగేస్తారు. ఒకవేళ ఆ ఉపాసన వల్ల మీకు ఏదైనా లాభం వచ్చినా చివరికి నరకం వస్తుంది. హాయిగా శివాలయానికి వెళ్ళండి, హాయిగా అమ్మవారి గొళ్ళకి వెళ్ళండి, చక్కగా దేవీ ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమ పూజ చేసుకోండి, శ్రీ సూక్తం వేదమంత్రాలతో చేసుకోండి. వేదమే ఈ చరాచర జగత్తుని రక్షిస్తుంది. వేదము అంటేనే జ్ఞానస్వరూపం, అపౌరుషేయం. అది భగవంతుడు లోకశ్రేయస్సు కోసం ఏ పురుషుడి చేత రాయించకుండా సంకల్పమాత్రంతో వేదాన్ని సృష్టించాడు ఆయన. అందుకే జ్ఞానులు ఎప్పుడూ వేద మార్గంలో నడుచుకుంటారు. అవైదికం కార్యన్న కర్తవ్యం అంటే వేద సమ్మతమైన కార్యము చెయ్యాలి తప్ప వేదములకు సంబంధం లేని దరిద్రపు క్షుద్ర పూజలు, తాత్కాలిక ప్రయోజనమునిచ్చేటటువంటి భూతప్రేత పిశాచముల జోలికి వెళ్ళిన వాడు నశిస్తాడు అని మాట వరసకు కూడా దాని జోలికి వెళ్ళొద్దని కఠోరంగా హెచ్చరించాడు వ్యాసుడు. అందుకే విక్రమార్క మహారాజు గారు 1000 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు, 1000 ఏళ్ళేమో బయట తిరిగాడు. ఆయన చేత సంవత్సరంలో 6 నెలలు పూజ చేసేవాడు, 6 నెలలు బయట తిరిగేవాడు కదా ఆయన.
అందువల్ల 2000 సంవత్సరాలు బతికాడు. భట్టి 2000 ఏళ్ళు బతికాడు. ఈ 2000 సంవత్సరాలలో ఉజ్జయిని పరమ పవిత్రమైంది, వేదభూమి అయింది, కర్మభూమి అయింది, కృషిభూమి అయింది, సకల శుభాలకి నిలయమైంది. దేవేంద్ర సభలో కూడా ఆయన్ని పిలిచి ఓసారి రంభా ఊర్వశులు నృత్యం చేస్తున్నారులేండి. ఆ నృత్యానికి నాయకుడిగా, న్యాయ నిర్ణేతగా విక్రమార్కుడిని పిలిపించాడు ఇంద్రుడు. అప్పుడు విక్రమార్కుడు ఏం చేశాడు, 2 దండలు తెప్పించి ఈ 2 దండలు రంభకి ఊర్వశికి ఇచ్చి మెడలో వేసుకుని నృత్యం చేయడం అన్నట. మా ఇద్దరిలో మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాళ్ళు వాదోపాదాలు చేశారులేండి. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప విక్రమార్కుడు తెలుస్తాడని ఇంద్రుడు విక్రమార్కుడిని పిలిపించాడు. విక్రమార్కుడు వాళ్ళని నృత్యం చేయమని వాళ్ళ మెడలో దండ వేశాడు. నృత్యం అయిపోయాక ఆ దండలు తీసేవ్వండి అన్నాడు. ఆ దండ చూసి ఊర్వశి యొక్క నృత్యం గొప్పది అన్నాడు. ఎలా నిర్ణయించావన్నాడు ఇంద్రుడు. ఊర్వశి నృత్యం చేస్తున్నప్పుడు ఈ దండ పైకి కిందకి లేచినా అందులో పువ్వులు రాలిపోలేదు, వాడిపోలేదు. అంటే ఆవిడ ఆత్మవిశ్వాసంతో నృత్య భంగిమలో లోపం లేకుండా నృత్యం చేసింది. రంభ యొక్క పువ్వుల దండ వాడిపోయింది అంటే ఆవిడకి భయం పట్టుకుంది, లోపల ఓడిపోతానని. ఆత్మవిశ్వాసం లేదు. అలాగే నృత్యంలో స్టెప్పుల్లో తేడా వస్తే కూడా పువ్వులు ఎండిపోతాయి, రాలిపోతాయి. కాబట్టి కొంచెం లోపం ఉంది రంభలో. ఊర్వశే గొప్ప నాట్యగత్తి అని చెప్పాడు ఆయన. అప్పుడు మెచ్చుకుని ఆయన ఎలా నిర్ణయం చేసామన్నాడు. ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజించటం వల్ల, క్షుద్రశక్తులు జోలికి వెళ్లకుండా వాటిని అదుపులో పెట్టడం వల్ల, వేదమంత్రములను నమ్మడం వల్ల అన్నాడు ఆయన. కాబట్టి మనందరం కూడా ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క చరిత్ర విన్నాం. ఆయన యొక్క అనుగ్రహంతో చిరజీవులమవుతాం. వీలున్న వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఉన్నది, దానికి అవంతిపురం అని కూడా పేరు. జ్యోతిర్లింగములు అత్యంత శక్తివంతమైనటువంటి లింగం అది. ఇంచుమించుగా భారతదేశంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉజ్జయిని వెళ్ళొచ్చు. ఫ్లైట్లో పెడితే ఇండోర్ దగ్గర దిగి అక్కడి నుంచి కారులో వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ వీలుని బట్టి యథాశక్తిగా స్వామివారిని అర్చన చేసుకోండి, అమ్మని దర్శనం చేసుకోండి. అక్కడే ఉన్నటువంటి కుజుడు యొక్క ఆలయానికి వెళ్ళి కుజుడికి కూడా అన్నాభిషేకం చేయించుకోండి. కుజ దోషాల నుంచి విముక్తి పొందండి. అంటే ఒక్కసారి మనం ఉజ్జయిని వెళ్ళామంటే కుజ దర్శనం, కుజ దోష విముక్తి, అమ్మ దర్శనం, తద్వారా సకల దోష విముక్తి, అయ్యవారి దర్శనం, మహామృత్యు దోషాల యొక్క విముక్తి అవుతాయి. ఈ విధంగా మనం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క లింగ వైభవం విన్నాం. ఆయన అనుగ్రహం పొందుదాం. మరొక జ్యోతిర్లింగంతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్తు.